సో నేను ఇప్పుడైతే విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాను. విజయవాడ నుంచి కడప వెళ్తున్నాను. సో కడపలో ఏదో ఫేమస్ దర్గా ఉందని చెప్పారు, ఎవరికైనా తెలిసే ఉంటుంది. సో ఒకసారి అది చూసొద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇప్పుడైతే బస్ స్టాండ్లో ఉన్నాను. సో ఆల్రెడీ రిజర్వేషన్ తీసుకున్నాను. ఇక్కడి నుంచి నాకు 700 తీసుకున్నాడు కడప రిజర్వేషన్. సో బస్ అయితే 8 గంటలకి. సో వెయిట్ చేస్తున్నాను. విజయవాడ బస్ స్టాండ్లో నేనైతే చపాతీ తింటున్నానండి. అయితే బస్ స్టాండ్లో ఉన్నానండి. రిజర్వేషన్ చేసుకున్నాను కడపకి. సో బస్సు ఎప్పుడు వేసుకోవాలి. సో ఇదైతే మీకు కనపడే బస్సు అయితే 7:30కి. సో నా బస్ అయితే 8 o'clock బుక్ చేశాను. మన బస్సు అయితే వచ్చిందండి. సో వెళ్ళి ఎక్కుదాము. సో ఇదేనండి మన బస్సు కడప. కడప రిజర్వేషన్ 14 ఉంటుంది. చూస్తున్నాను. ఈ బస్సు అండి మనం వచ్చాము. సీట్ నెంబర్ 14 అన్నాడు. సో ఎత్తుక్కోవాలి అక్కడ. ఇదే సీట్ నెంబర్ 14, విండో సీట్. ఎన్ని గంటలకు వెళ్తాం మార్నింగ్? కడప ఎన్ని గంటలకు? 5:30. నాకు రోడ్డు పూర్వాంగల నుంచి బాగలేదు సార్. ఓకే. అది ఒకటి ప్యాసింజర్లు మధ్యలో ఎక్కి మధ్యలో దిగాళ్ళు ఎక్కుతారు. అవును కాదండి. సో లేట్ ఇప్పుడు నరసరావుపేట 3 వెళ్ళా, నరసరావుపేట కాదు, అదే మధ్యలో దిగుతారు. అట్లా ఎక్కుతారు కాబట్టి మనం వాళ్ళని. బస్ స్టాండ్ నుంచి దర్గా ఎంత దూరం ఉంటుంది? బస్ స్టాండ్ నుంచి దర్గా అయితే టౌన్లో ఆటోలో పోవాల్సిందే. లేదంటే నువ్వు దర్గా పోవాలంటే ఇంకా ముందు దింపితే దర్గాకు కొంత పక్కలోనే 1.5 కిలోమీటర్ పక్కనే ఉంటుంది. ఆడ దిగితే కొంచెం చీకటి ఉంటుంది. ఆటోలు ఏమి ఉంటాయి, కొంచెం చీకటి ఉంటుంది. నువ్వు ఏమైనా ఫ్రెష్ కావాలంటే బస్ స్టాండ్ దిగేది మీరు. ఏం వద్దులే దర్గాకు పోయి ఫ్రెష్ కావాలంటే కూడా మేము ఆపుతాము. అక్కడ ఫ్రెష్ వచ్చు దర్గాలో. నీళ్ళు అన్నీ ఉంటాయి. మసీదులు అన్నాక దర్గాలు అన్నాక నీళ్లు, లెటిన్లు, బాత్రూమ్ కంపల్సరీ. అది బిల్డప్ దగ్గర దిగిపోతారా? బిల్డ్ వినాయకనే కదా సార్, బిల్డప్ కాదు. మైదుకూరు దాటంగానే మీకు ఐడియా వస్తుంది. కార్గో ఉంది వెనకాల దించుతాము. దాని నుంచి కొంచెం మేలుకొని ఉండండి. ఓకే, అప్పుడు నేనే మన బస్సు అయితే స్టార్ట్ అయిందండి. ఇప్పుడే బ్యాక్ చేస్తాం. ఇప్పుడే సో బస్సు ఇక్కడైతే 8 o'clock స్టార్ట్ అయిందండి. సో మార్నింగ్ 5 o'clock కల్లా కడప వెళ్ళిపోతుంట. ఇక్కడ చూసారు కదా ప్రైవేట్ బస్సులు కూడా అవుతాయి ఇక్కడ. అంటే హైటెక్ బస్సులు కూడా ఇక్కడ ఆపుతారు. విజయవాడ నైట్ వ్యూ చాలా బాగుందండి. చూసారు కదా బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు. ఇప్పుడు క్యాపిటల్ వచ్చినాక చాలా చాలా డెవలప్ అయింది. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టారు. చాలా బ్యూటిఫుల్గా కడుతున్నారు. చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది నైట్.
మనమైతే గుంటూరు వచ్చామండి ఇప్పుడు. గుంటూరు బస్ స్టాండ్కి వచ్చామండి మనం. ఇప్పుడు మన నర్సరావుపేట బస్ స్టాండ్కి వచ్చామండి. సో మనమైతే ఇప్పుడు మైదుకూరు వచ్చామండి. ఇది కడప జిల్లా. సో నేనైతే ఇప్పుడు కడప దర్గాకి వచ్చేసానండి. కడప దర్గా అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో నకాష్ వీధి సమీపంలో ఉంది. ఈ యొక్క దర్గా యొక్క మొదటి సూఫీ అంటే మూల పురుషుడండి. సో ఆయన పేరు వచ్చేసి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేని చిత్తీపుల్ ఖాద్రీ నాయక్ ఏ రసూల్. ఈయన ప్రవక్త మహమ్మద్ వంశీయుడిని కూడా అక్కడ అందరూ నమ్ముతారండి. ఈయన కర్ణాటక రాష్ట్రంలో బేదర్పట్నం నుంచి 1683లో కడపకు చేరుకున్నాడు. 1716లో అమీన్ పీర్ దర్గాలో జీవసమాధి అయ్యాడు. ఈయన శిష్యుడు నేక్ నామ్ ఖాన్. ఇతడు కడపను పాలించాడు. నేక్ నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ యొక్క పెద్ద దర్గా. అప్పట్లో నిర్మాణం జరిగిందన్నమాట. ఇతని ఇరువురు కుమారుల్లో పెద్ద కుమారుడు ఆరిఫుల్లా హుసేని కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహ్మద్ హుసేని నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యాడు. కడప పీఠాధిపతుల మరణానంతరం పెద్ద కుమారుడు పీఠాధిపతిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా ఆరిఫుల్లా హుసేని కొనసాగుతున్నాడు. సో నన్నైతే క్యాప్ పెట్టుకోమన్నారండి కదా. లోపల క్యాప్ పెట్టుకుని మొత్తమే అలౌ చేస్తారంట. ఇదేనండి మొదటి సూఫీ అని చెప్పాను కదా, మూల పురుషుడు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మదుల్ హుసేని చిస్తీపుల్ ఖాద్రీ నాయక్ ఏ రసూల్. ఈయనే ప్రవక్త యొక్క మహమ్మద్ వంశీయుడు అని చెప్తారు కదా, ఆయన సమాధి ఇదేనండి. సో అన్నిటికంటే మెయిన్ సమాధి ఇదేనండి. సో తర్వాత ఇంకా చిన్న చిన్న సమాధులు చాలా ఉన్నాయి. 18 సమాధులు దాకా ఉన్నాయి. వాటి పేర్లు అయితే మనకు క్లియర్గా తెలియదు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న సమాధులు వేరే వాళ్ళవి అన్నమాట.
ప్రతి ఏటా ఈ యొక్క దర్గా యొక్క ఉరుసును చాలా పెద్ద ఎత్తులో చేస్తారు. కుల మత వర్గ భేదాలు లేకుండా ఆనందోత్సాహాలతో ఈ యొక్క ఉరుసు అనేది జరుగుతుందన్నమాట. ఈ దర్గాను సందర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఈ పీఠానికి దేశమంతటా 27 లక్షల మంది శిష్యులు ఉన్నట్టు ఇక్కడ ప్రతినిధులు చెప్తున్నారు. సో మన దేశం నుంచే కాకుండా గల్ఫ్ దేశాల నుంచి కూడా భక్తులు ఈ దర్గాను సందర్శించుకుంటూ ఉంటారు. నేనైతే ఇప్పుడు కడప దర్గాకు వచ్చానండి. సో దర్గా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసాను. అయితే ఇదంతా అవుట్ సైడ్ ఏరియా అన్నమాట. ఇదంతా గోడే. సో నేను ఇంకా వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. నా బస్సు ఒకటి 5 గంటలకు దింపాడు. అక్కడి నుంచి ఆటో తీసుకుని వచ్చాను. సో లోపల అంతా ఫ్రీగా ఉంది. సో లోపల ప్రేయర్ చేసుకుని కాసేపు వచ్చేసాను ఇంకా.